హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేము టీఎస్కే. ఈరోజు మేము వెలుగూరు రిజర్వాయర్కి వెళ్తున్నాము. దాన్ని తెలుగుగా ప్రాజెక్ట్ అంటారు. నేను మా ఫ్రెండ్ శివ వెళ్తున్నాము. శివ హాయ్ చెప్పు. హాయ్. ఆత్మకూరు నుంచి నంద్యాల వెళ్ళే రూటు ఇలా ఉంటుంది. ఈ రూట్లో వెళ్తున్నాము. నేను అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో, వెలుగూరు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వెలుగోడు రిజర్వాయర్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. హాయ్ గైస్, ఈరోజు నేను వెలుగోడు రిజర్వాయర్కి వచ్చాను. ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనేసి వచ్చాను. ఈ వెలుగోడు రిజర్వాయర్ వల్ల చాలా పంట పొలాలకి నీళ్ళు వెళ్తుంటుంది. అండ్ ఇంకోటి మెయిన్ ఏమంటే, మన చెన్నై సిటీకి డ్రింకింగ్ వాటర్ వెళ్ళేది ఇక్కడ నుంచి. ఇదే వెలుగోడు రిజర్వాయర్. ఇంకా వర్షాకాలం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా నిండలేదు. ఒకవేళ వర్షం ఎక్కువైతే కన్నా ఇవంతా నీళ్ళు వచ్చేస్తాయి. ఈ కింది ప్లేస్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అంతా ఫుల్ అయిపోతుంది. ఇది స్టార్ట్ చేసింది మాత్రం 1980లో. అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు గారు అండ్ తమిళనాడు సీఎం మారుతూర్ గోపాలన్ రామచంద్రన్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం అండ్ తమిళనాడు సీఎం ఇద్దరు కలిసేసి దీన్ని స్టార్ట్ చేశారు. ఈ రిజర్వాయర్ మొత్తం కంప్లీట్ అయింది 2004లో కంప్లీట్ అయింది. దీనివల్ల ఎన్నో పంట పొలాలకి నీళ్ళు వెళ్తుంటాయి. ఇది వెలుగోడు విలేజ్ అండి. ఈ రిజర్వాయర్కి నీళ్ళు మన కృష్ణా నది నుంచి మన శ్రీశైలం డ్యామ్ గేట్లు క్లోజ్ చేసినప్పుడు దాని నుంచి మనకు ఇక్కడ సైడ్ నుంచి ఈ రిజర్వాయర్లోకి వస్తాయి. ఈ తెలుగంగ ప్రాజెక్టులో 16.95 టీఎంసీల వాటర్ పడతాయి. అండ్ మనకి ఆ సైడ్ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మొత్తం మన నల్లమల్ల ఫారెస్ట్ అండి, నల్లమల్ల అడవులు. ఇంకోటి నంద్యాలకి వాటర్ సప్లై కోసం కొత్తగా 2 months బ్యాక్ ఇది కొత్తగా వాటర్ పైప్ లైన్ని తయారు చేశారు. ఇక్కడ నుంచి నంద్యాల టౌన్కి వాటర్ సప్లై అవుతుంది. ఇది రీసెంట్గా కొత్తగా పెట్టారు. చూనికి ఇలా ఉంటుంది చూడండి. నేను ఇన్ని రోజులు ఈ చెన్నైకి మాత్రమే వాటర్ సప్లై అనుకున్నాను. ఈ కొత్తగా కట్టడంతో ఈ నంద్యాల కూడా వాటర్ సప్లై కూడా ఉందంట. ఇదిగోండి చూడండి. టాప్ నుంచి ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పైనుంచి చూనికి ఇలా ఉంటుంది. ఇలా నుంచి ఈ పైప్ లైన్స్ నుంచి ఇలా వెళ్తాయి పైప్ లైన్స్ నుంచి. చెన్నైకి పోయే మెయిన్ గేట్స్ ఇవే. అవతలకి మనకు పర్మిషన్ లేదు, నార్మల్ పీపుల్స్కి ఎవరికి పర్మిషన్ లేదు. ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా చేపలు పట్టే వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇక్కడ నుంచి సోమశిల అండ్ కండలేరు ఆ 2 దాంట్లకి ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తాయి. అక్కడ నుంచి మద్రాసులో ఉన్న పొండి ప్రాజెక్ట్, అదే పొండి రిజర్వాయర్కి వెళ్తాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది. మీరు ఎవరు కూడా వాటర్లోకి దిగనీకి మాత్రం ట్రై చేయకండి. ఇక్కడ పర్మిషన్ లేదు. ఇందులో డైలీ ఎవరో 2 కానీ 3 కానీ ఉంటారు. ఎవరికి కూడా పర్మిషన్ లేదు. ఇందులో చాలామంది కూడా పడి చనిపోయారంట. దాదాపు ఇక్కడున్న ఒక అతను చెప్పాడు, దగ్గర ఇతనే 37 years నుంచి ఉన్నాడంట. దగ్గర 3500 మందికి పైగా ఇతనే చూశాడంట. అంటే శవాలు ఇక్కడ నుంచి కొట్టుకు రావడం చాలా నుంచి. ఒకవేళ వస్తే కానీ ఎవరు రాకండి, చాలామంది రాకండి. వస్తే జాగ్రత్తగా ఉండండి.